నమస్తే అండి, నేను రజాక్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా మ్యాచ్ హడావిడిలో ఉంది యూత్ అంతా కూడా. ఈ క్రమంలో ఇటీవల కొన్ని రోజులు సెలబ్రిటీలు ఏం మాట్లాడినా వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి ఐపీఎల్ టీం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. అలాగే ప్రసన్న వదనం హీరోయిన్ రాశి సింగ్ చేసిన కామెంట్స్ కూడా వివాదం సృష్టించాయి. ఇక టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఐపీఎల్ మ్యాచ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఐపీఎల్ మ్యాచ్ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు, సాయంత్రాలు సినిమాలకు రండి, కావాలంటే ఐపీఎల్ స్కోర్ ను ఆన్లైన్ లో చూసుకోండి అంటూ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు. దీంతో అనిల్ రావిపూడిని గట్టిగా వేసుకున్నారు సోషల్ మీడియా వేదికగా. క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలు భయంకరంగా చేశారు. సినిమాలు చూడకపోతే కొంపేమి మునిగిపోదంటూ, ఓటీటీలోకి వచ్చాక చూసుకుంటామంటూ, అయినా సినిమాలకు రావాలంటే డబ్బులు పెట్టాలి, కానీ క్రికెట్ ని ఫ్రీగా ఇంట్లోనే చూసుకోవచ్చు అంటూ అనిల్ రావిపూడి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా తన కామెంట్స్ పై జరుగుతున్నటువంటి ట్రోలింగ్ పై రియాక్ట్ అయ్యాడు అనిల్ రావిపూడి. ఇక ఇటీవల జరిగినటువంటి ఒక ఈవెంట్ లో ఇదే ట్రోల్స్ పై స్పందించాడు. ఇటీవల అతను మాట్లాడిన మాటలు బట్టి చూసుకుంటే కనుక, ఇటీవల నేను మాట్లాడిన మాటలను తప్పుగా తీసుకున్నారు. నేను ఆ ఈవెంట్ కు వెళ్లే ముందు ఓ డిస్ట్రిబ్యూటర్ ని కలిశాను. వేసవిలో ఐపీఎల్ వల్ల సినిమాలు సరిగ్గా ఆడట్లేదని చెబితే ఆ ఫ్లోలో అలా మాట్లాడాను. ఐపీఎల్ లో చూడండి, ఇటు సినిమాలు చూడండి, నేను కూడా ఐపీఎల్ చూస్తాను, నేను మాట్లాడింది తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పేసి అనిల్ రావిపూడి ఫైనల్ గా అయితే రియలైజ్ అయ్యి విషయం చెప్పడం అయితే జరిగిందనమాట.